హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎంతో రుచికరమైనటువంటి బెండకాయతో ఈ కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఇక దీనికోసమైతే లేతగా ఉన్నటువంటి బెండకాయలనైతే తీసుకొని చక్కగా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నీ ఒకేసారి ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకైతే శనగపిండిని వేసుకోండి. రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ని వేసుకోండి. గరం మసాలా పొడి కూడా వేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేసి చక్కగా ఒకసారి కలుపుకోండి. ఇక ఇందులోనే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపి పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్‌లో మరికొద్దిగా ఆయిల్ వేసేసి చక్కగా ఆవాలు వేసుకొని ఈ టమాటో మిశ్రమం అయితే వేసుకోండి. ఇది ఎలాగో ఇప్పుడైతే చూడండి. ఇలా మీరు టమాటోస్, ఆనియన్స్, అల్లం వేసుకొని చక్కగా ఇలా మీరైతే కట్ చేసుకోండి. దీనిని ఇందులో వేసాను ముందుగానే. ఇక ఆ తర్వాత ఇందులోనే కారం పొడి కూడా వేసుకొని చక్కగా టమాటో మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ సరిగ్గా లేకుంటే సాల్ట్ చూసి వేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి బెండకాయలన్నింటిని వేసేసుకోండి. చూసారు కదండీ! చాలా బావుంది. చాలా టేస్టీగా ఉంది. మనకు చాలా తొందరగా కూడా అవుతుంది. ఇక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే వెంటనే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని యాక్టివేట్ చేసి మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండీ! చాలా అంటే చాలా బావుంది. చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ఆలస్యం చేయకుండా ఇక వెంటనే మీ ఇంట్లో కూడా ఇలా ప్రిపేర్ అయితే చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ.